చికెన్ పిజ్జా. ఎప్పుడు డామినోస్, పిజ్జా హట్ అయినా ఎప్పుడన్నా ఇంట్లో కూడా చేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ హాట్ వాటర్ వేసి అందులో 2 స్పూన్స్ షుగర్ అలాగే 2 స్పూన్స్ ఈస్ట్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే అందులో నుంచి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అందులో 2 కప్స్ మైదా అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి దాన్ని కలుపుకుందాం. అవి బాగా కలుపుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకా బాగా మెత్తగా కలుపుకుందాం. దాన్ని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేసి అది దాని డబల్ సైజ్ అయిపోతుంది. దాన్ని కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చేస్తుంది చికెన్ పిజ్జా కాబట్టి చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం. దీనికోసం మనం చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పెరుగు వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీరు ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి బటర్ అప్లై చేసి కలిపి పెట్టుకున్న పిండిని అక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుందాం ప్లేట్ మొత్తం. ఇప్పుడు ఒక స్పోక్ తీసుకొని ఇప్పుడు ఆ పిజ్జా బేస్కి మనం హోల్స్ చేసుకుందాం. దానివల్ల మనకి సాస్ అనేది ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఈ పిజ్జా సాస్ మనకి బయట రెడీమేడ్గా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికిస్తుంది. ఇప్పుడు చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పిజ్జా బేస్ మీద చీజ్ వేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. మేమైతే ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటోస్ వేసి దాని మీద ఇంకా చీజ్ వేసి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఆ పిజ్జా మీద మొత్తం పెట్టుకుందాం. ఇప్పుడు దాని మీద ఇంకా చీజ్ వేసి స్టవ్ మీద లేకుంటే మైక్రోవేవ్ అయితే 170 degreesలో 25 మినిట్స్ పెట్టుకుంటే మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి బయట పిజ్జాస్ అన్నీ వేస్ట్ దీని ముందు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.